పేతురయ్య గారు అంటున్నారు, దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నారు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునేవానిని ఆయన అంగీకరించు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ప్రతి క్షణంలో ఎవరైతే ఆయనకు భయపడతారో వారందరినీ ఆ ప్రభు అంగీకరించేటటువంటి దేవుడై ఉన్నాడు. యూదుల్లో నుండి ఆ పరిధి దాటి ఐశ్వర్యాలు శతాధిపతిగా బ్రతుకుతున్నటువంటి పోలీస్ అధికారి, ఉన్నతమైన అధికారిగా ఉంటున్నటువంటి కుటుంబంలో సమాజంతో తన కుటుంబంతో కలిసి ప్రార్థనలు ధర్మకార్యాలు చేస్తున్నటువంటి కొన్నేళ్ళు ఇంటికి దేవుని ప్రేమ పరిధులు దాటి కొన్నేళ్ళు తన సొంత కుమారుని తన భక్తిపరంగా మార్చుకున్నది దేవుని ప్రేమ. క్రీస్తునందు ప్రియమైన వారు పేతురుగా చెబుతున్నారు, దేవుడి పక్షపాతి కాదు. ప్రతి క్షణంలో ఆయన భయపడి తరలితే ఖచ్చితంగా ఆయన ప్రేమ వారి దగ్గరికి అముదులు దాటి వెళ్ళి వారిని కౌగిలించుకుంటూ ఉంటుందని పరిశుద్ధాత్మకుడైన పేతురయ్య చేసిన ఆ కొన్నేళ్ళు ప్రసంగం గొప్పది, వర్తమానం గొప్పది. చదవబడినటువంటి సువార్త భాగంలో క్రీస్తునందు మత్తయి సువార్త 15వ అధ్యాయం 21 నుండి 28 వచనాల వరకు లేఖన భాగాన్ని మనం చదువుతున్నాం. ఇందులో తూరు సీదోను ప్రాంతంలో చదువుగా 21 వచనం. ఇదిగో ఆ ప్రాంతంలో నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి యేసయ్య తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళాడు వాక్యం బోధించడానికి. తన 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో తూరు సీదోను ప్రాంతంలో తన పరిచర్యను కోసుకొని వెళ్ళినప్పుడు జరిగినటువంటి విషయం. ఆ ప్రాంతంలో ప్రభువు ఉన్నాడని విని కనాను స్త్రీ ఒకరు పరిగెత్తుకొని వచ్చింది. యేసుక్రీస్తుని బ్రతుకులు ఆడుతూ ఉన్నది. ఈ యూదులకి కానానీయులకి అని చెప్పండి, యూదులకి కానానీయులకి సంబంధం లేదు. కానానీయులు యూదులు అంగీకరించరు, వాళ్ళని అన్యజనాంగంగా పరిగణిస్తారు. లేకపోతే చెడిపోయినటువంటి ఇశ్రాయేలు కానాను ప్రాంతంలో చేరి వారిని వివాహం చేసుకోవడం ద్వారా మిశ్రమ సంతానంగా కూడా వారిని పరిగణిస్తారు. యూదుల రాజు అయినటువంటి ప్రభువుని ఆ కానాను స్త్రీ ఆ ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభువు బ్రతిమాడుతూ ఉన్నది. దావీదు కుమారుడా అని కేకలు పెడుతూ చదువు. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు. ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు. నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుతున్నదని కేకలు పెడుతూ ఉంటే శిష్యులు ఆమె కనిపిస్తూ ఉన్నారు. ఏమొచ్చింది ఆ సంగతి చూడబట్టి ప్రభువు అని అంటున్నారు, నశించిన ఇశ్రాయేలీయుల ఆ గొర్రెలకే నేను పంపబడ్డాను అంటున్నప్పుడు ఆమె మరల ఆ తర్వాత వచ్చిన చదువు అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు. ఆమె వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమె మనసుకు గాయపడే మాటలు అక్కడ అనొచ్చు. మీరు ఒప్పుకుంటారా? ప్రార్థన చేయమని అడుగుతారు. నేను ప్రార్థన చేయడం ఒప్పుకుంటారా? ఎక్కడికి ఎందుకు వచ్చాడు? సేవ చేయడానికి కాదు వచ్చింది, ప్రార్థన చేయడానికి కాదు అడిగేది. ఒకవేళ అటువంటి ప్రార్థన ఎవరు రాదా? ప్రభువు నీ కొడుకు కాదు కదా నేను పంపబడు. యూదులు రాజుగా పరిగెత్తాలి, నీ కొడుకు కాదు కదా నశించిన చెప్పండి ఇశ్రాయేలీయుల కదా నేను పంపబడలే అని శిష్యులతో చెప్పినప్పుడు ఆ మాట విన్నటువంటి అయినను ఆమె వచ్చి
అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి చదవండి. ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన మరలా అంటున్నాడు, అమ్మా పిల్లలు రొట్టె ముక్కలు చేసి ఒక్క పిల్లలకు వేయటం కాదు. ఆమెలో ఉన్న సహనాన్ని కనిపెట్టడానికి ప్రభులు వారు అంటున్నారు. మనమైతే ఏమంటామండి, నన్ను గొప్పతో కూర్చున్నావా? ఇంకోటేంటంటే యేసుక్రీస్తు సిలువ వేసే సమయానికి ఇంకో సంవత్సరం ఉండేది. ఈ విషయం జరిగాక మనం ఏం చేసుకోవాలంటే అప్పుడే తీసుకుపోయి సిలువ వేసుకోవాలి. కుక్క పిల్లలుగా ఎత్తు కాదన్నప్పుడు ఆ తల్లి అంటుంది, అవును నిజమే ప్రభువా, నేను కుక్కనే. అందరికీ చెప్పుకోవచ్చు, అవును ప్రభువా, నీ పళ్ళ కింద చదవాలి. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలు కదా, ఆ మొక్కలు కూడా ఎదురు చూస్తాయి కదా. నేను మొక్కలే ప్రభువా, నీ యజమానులు నీ పళ్ళకి ఉన్న మొక్కనే తినకపోతే నేను బ్రతకలేను, నా కూతురు బ్రతకలేదు. గట్టిగా ఆమె చెప్పండి, రెండు చేతుల పైకి చెప్తాం హల్లెలూయా. ఇదిగో ఈ సిలువ శ్రమల చాలా దినాలు ఈ తగ్గింపు, ఈ నమ్రత, ఈ విధేయతలు ప్రభువుని గురించి అంత హెచ్చుగా ఆలోచన చేసే ప్రక్రియ నీలో ఉంటే అవతలు దాటి దేవుని ప్రేమని దగ్గరకు వచ్చిన పిల్లల ఆ మట్టను నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా ఎటువంటి పళ్ళ కింద పడి ఆ మొక్క కూడా కాశపడతాయి కదా. క్రీస్తు అంటే ఆమె ప్రేమతో చూసి అంటున్నాడు, అమ్మా ఎస్ అమ్మా, నీ విశ్వాసము గొప్పది తల్లి. నువ్వు కోరుకున్నట్టే ఇశ్రాయేలు యూదులలో నుండి అవధులు దాటి కానాను స్త్రీ దగ్గరికి దేవుడు ప్రేమ వెళ్ళిపోయి ఆ కానాను తల్లితో ఆ స్త్రీతో దేవుడు చెప్తున్న మాట, అమ్మా నీ విశ్వాసం గొప్పది. అబ్రహాము విశ్వాసానికి తండ్రి, విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభు పరుదులు దాటి భోజన ఇశ్రాయేలు బాగు చేయడానికి వెళ్ళిపోతాయి. పరుదులు దాటి పరిశుద్ధాత్మైన పేతురు గారిని గొర్రెలింటికి నడిపించింది. పరిధి దాటి కానాను స్త్రీ ఇంటిలోకి వెళ్ళింది. దేవుని ప్రేమ ఎప్పుడైతే యేసయ్య అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నాకు చెప్పండి, నువ్వు కోరినట్టే నీ కబురు కాక అన్నంలో ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందిను. దేవుని స్తోత్రం చెప్పారు హల్లెలూయా. నీ విశ్వాసాన్ని పరిశోధించు, నీ విశ్వాసాన్ని పరిశోధించు. నిలిచి గెలవకపోతే దేవుని ప్రేమ అపారమైన ప్రభు పొందుకోవడం ప్రసాదం. ప్రభునందు కలవరి శిలువలో అమూల్యమైన నీ కొరకు నా కొరకు దారిపోసిన నా ప్రభు, నేటి కాలంలో నీ విశ్వాసం, నీ భక్తి ఒక కొన్నేళ్ళు ధనం ఉండొచ్చు, అధికారం కావచ్చు, గొప్ప ఉద్యోగం కావచ్చు, కానీ నీ ధనం, నీ ఉద్యోగం, నీ హోదా జొరాస్ట్రియన్ ప్రజలు పరిపాలించుచున్నటువంటి మతాన్ని స్వీకరించి పర్షియా రాజుగా పరిపాలించుచున్నటువంటి కోరేసు వలె ఒక మందకు మాదిరైనటువంటి ఆ అధికార తత్వం కనపడాలి. నువ్వు ఉద్యోగం చేసే, నువ్వు వ్యాపారం చేసే, నువ్వు ఉద్యోగం చేసే నీ ఆఫీసులో నువ్వు ఒక నమ్మకమైన పనిముట్టిగా నువ్వు కనపడితే దేవుని ప్రేమ పరుదులు దాటి నీ దగ్గరకు వచ్చి తన మహిమతో నిన్ను దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు అధికారులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, వెన్నెల వల్ల విడవక ఎడమాయక ధర్మకార్యాలు చేస్తూ ప్రార్థనలో ఉంటే పరిశుద్ధాత్ముడిని కలుగు కట్టడానికి ఈ మండలికి వల్ల సిద్ధంగా ఉన్నాడు. కణాలు స్త్రీ నిన్ను తగ్గించుకో.
తీసుకొని యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి నేను రొట్టె ముక్కని ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వవా ప్రభు అని వేడుకుంటే ఇప్పుడే నీ ఇంట్లోకి వచ్చి ఆయన సమస్తము బాగు చేయడానికి స్వస్థపరిచే దేవుడిగా నీ జీవితం అడుగు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆహ్వానిస్తావు ప్రభు. ఆ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నాడు. సమస్త జనులారా నా ఎదురుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేయను. పరిమితులు లేని విశ్వాసాన్ని అంగీకరించున్నాను. తల వచ్చి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుల తండ్రి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు మాతో మాట్లాడిన అద్భుతమైన వాక్యాలను పొందుతున్నాను. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సర్వలోక ప్రపంచానికి సృష్టికి ఆయనే చక్రవర్తి. మీరు వినిపించిన ఈ మంచి వర్తమానంతో పొందుతున్నాను. తల వచ్చిన ప్రతి బిడ్డను పేరుగా చదువుకుంటున్నాను. ఈ మనిషి చేసే భక్తి విశ్వాసాలు మనస్ఫూర్తిగా ఆరాధన చేసి ప్రార్థించి ధర్మకార్యాలు చేసి దర్శనాలు చూస్తే ప్రజలుగా ఈ బిడ్డలందరినీ బలపరచుకొని దీవించుకొని యేసు నామమున ఈ ప్రార్థనను వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.